యుద్ధం తర్వాత యుద్ధం, రక్తపాతం తర్వాత మరో రక్తపాతం. ఒకవైపు వేల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, మరోవైపు దేశాలన్నీ ఆర్థికంగా అతలాకుతలమైపోతున్నాయి. ఎన్నడూ లేనంతగా ప్రపంచంలో అశాంతి ప్రబలిపోయింది. ఏ దేశం, ఏ ప్రజలు ఏ రాత్రి ప్రశాంతంగా పడుకోవటమే లేదు. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే ఇక్కడ ఇండియాలో వంటగదిలో సంక్షోభం. వేల ఫ్లైట్లు నేలపై నిద్రపోతున్నాయి. లక్షలాది మంది జనం ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు. వేల మంది చిన్నారులు యుద్ధంలో కన్ను మూశారు. ఈ విధ్వంసం మొత్తం సృష్టిస్తున్నది ఒకే ఒక్కడు. ఆ ఒక్కడి అరాచకం, ఆ ఒక్కడి అహంకారం, ఆ ఒక్కడి అత్యాశ ప్రపంచానికి ఇన్ని సమస్యలను తెచ్చిపెట్టింది. వాడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రెండవసారి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేదు. రోజు ఏదో ఒక సమస్య సృష్టిస్తూనే ఆ సమస్యను తన వైపు మళ్లించడం, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు, పబ్లిసిటీ, కుటుంబ వ్యాపార ప్రయోజనాలు ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాడు ట్రంప్. రెండు 2025 జనవరిలో రెండవసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ట్రంప్ రకరకాలుగా చెలరేగిపోతున్నాడు. అసలు అమెరికన్లంటే ఇంత వెధవల అనే భావన ప్రపంచంలో ప్రజలందరికీ తీసుకొచ్చాడు. తెల్లారి లేచిన నాటి నుంచి అమెరికా అధ్యక్షుడిని నేనే అనే స్థాయి మర్చిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అమెరికన్లంటే అందరికీ చులకన చేసి పారేశాడు. పహల్గాం దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ జరిపింది. తనకు ఎలాంటి సంబంధం లేకుండానే ఆ వివాదాల్లో దూరాడు ట్రంప్. కనీసం ఇప్పటికి 36 సార్లు భారత్ పాకిస్తాన్ మధ్య నేనే యుద్ధం ఆపానంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. మరోవైపు పాకిస్తాన్ని రెచ్చగొడుతూ దగ్గరకు తీస్తూ ఆ దేశానికి మద్దతు ఇస్తూ ఉంటాడు. నాకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తారా ఇవ్వరా అంటూ ఆగమాగం చేశాడు. మరోవైపు ట్యాక్సుల పేరుతో ప్రతి దేశంతో సున్నం పెట్టుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని భయపెట్టాడు. కేవలం అగ్రరాజ్యం అనే ఒక్క సాకుతో ఏడాదిగా ట్రంప్ చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు. అమెరికా ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసేశాడు. H1 వీసాలకు రకరకాల ఆంక్షలు పెట్టి, రేట్లు పెట్టి ఆ వ్యవస్థని దెబ్బకొట్టాడు. అమెరికా పౌరసత్వాలపై కొత్త రూల్స్ పెట్టి అమెరికన్లకే పిచ్చెక్కించాడు. అన్ని దేశాలపై 100%, 200% సుంకాలు వేస్తే అమెరికాకి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుందని నమ్మించి చివరికి ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేశాడు. అమెరికాలో కంపెనీలు మూతపడ్డాయి. ఆంక్షలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు దెబ్బతిన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని అడ్డుకుంటానని చెప్తూనే మరోవైపు ఉక్రెయిన్ని ఎగదోశాడు. సిరియాపై ఎయిర్ స్ట్రైక్స్ చేశాడు. యాజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య నేరుగానే జోక్యం చేసుకుని ఇజ్రాయెల్ తరపున యుద్ధం చేశాడు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇరాన్తో గొడవ పడుతూనే ఇప్పుడు ఇజ్రాయెల్ సహాయంతో ఇరాన్పై యుద్ధానికి దిగాడు ట్రంప్. ట్రంప్తో స్నేహం చేసి అమెరికాకు అనుకూలంగా వ్యవహరించి 7 గల్ఫ్ దేశాలు సర్వనాశనమయ్యాయి. దుబాయ్, UAE, అబుదాబి, సౌదీ, ఇరాన్ దాడుల్లో అతలాకుతలం అయిపోయాయి. ఆ దేశాలు ఆర్థికంగా కోలుకోవాలంటే కనీసం 5-6 ఏళ్లు పడుతుంది. ట్రంప్ వచ్చిన తర్వాత రకరకాల అటాక్స్లో పలువురు అమెరికా సైనికులు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాయి. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఇప్పటికే $1,00,000 కోట్ల విలువైన ఆయుధాలు వాడేసింది. మిస్సైల్స్, వార్ ఫ్లైట్స్, బాంబ్స్కే అంతా ఖర్చు అయిపోయింది. సైనిక మోహరింపు వ్యయం దీనికి అదనం. ఈ స్థాయిలో ఖర్చు చేయటం అమెరికా కాంగ్రెస్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఇలా చేస్తే ఎక్కువ కాలం యుద్ధం చేయలేమని, యుద్ధం నిలిపివేయటం మంచిదని ట్రంప్ సలహాదారులు చెప్తున్నారు. ఇదంతా కేవలం ట్రంప్ అనేవాడి అహంకారం, అత్యాశ వల్లే వచ్చింది. అందుకే ట్రంప్ అనేవాడు ప్రపంచానికే శత్రువుగా మారాడు. ఇప్పటి వరకు అమెరికాని పాలించిన అధ్యక్షుల్లో ఇంత పనికి మాలినవాడు మరొకడు లేడని అమెరికాతో పాటు ప్రపంచం మొత్తం కోడై కూస్తోంది. అమెరికా ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల హార్మూజ్ జలసంధి మొత్తం స్తంభించిపోయింది. వేలాది నౌకలు నిలిచిపోయాయి. ప్రపంచం మొత్తం చమురు సంక్షోభం మొదలైంది. ఇండియా మొత్తం వంట గ్యాస్ కొరత ఏర్పడింది. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు చమురు సంక్షోభంతో అల్లాడిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఎగుమతులనే నిలిచిపోయాయి. ఇవన్నీ ట్రంప్ అనే వాడి వల్లనే వచ్చాయి. ప్రపంచంలో ప్రతి దేశాన్ని ట్రంప్ ఏదో రకంగా కెలుకుతూనే ఉన్నాడు. ఐక్యరాజ్య సమితిని పూర్తిగా నిర్వీర్యం చేసేశాడు. అనేక అంతర్జాతీయ సంస్థలకు ఫండింగ్ ఆపేశాడు. ఒక చిల్లర వ్యక్తి అమెరికా అధ్యక్షుడైతే పరిస్థితి ఇలాగే ఉంటుంది అనే ముద్ర వేయించుకున్నాడు ట్రంప్. చివరికి అమెరికన్లు సైతం రోజులు లెక్క పెడుతున్నారు. మరో 3 ఏళ్లు ఈ మూర్ఖుణ్ణి ఎలా భరించాలి, ఈలోపు వీడు ఏమేమి చేయబోతున్నాడు, ఇంకెన్ని సంక్షోభాలు సృష్టిస్తాడు అని అందరూ వణికి చస్తున్నారు. అందుకే ఇవాళ ప్రపంచం మొత్తానికి ఒకే ఒక సమస్య, డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ శత్రువు ట్రంప్.